సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి గారి మీద సుప్రీంకోర్టులోనే దాడి జరిగి నెల రోజులు కావస్తున్నప్పటికీ ఇంకొక 3 రోజులు అవుతే నెల రోజులు కావస్తున్నప్పటికీ దాడి చేసిన నిందితుడి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో వ్యవస్థలన్నీ విఫలమైనాయి. కేసు నమోదు చేయడంలో పోలీస్ డిపార్ట్మెంట్ విఫలమైంది. ఢిల్లీ పోలీస్ యంత్రాంగం సుమోటో కేసు నమోదు చేయడంలో, కోర్టు ధిక్కారణ కింద సుమోటో కేసు నమోదు చేయడంలో న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు కూడా ముందుకు రాకపోవడం ఆవేదన కలుగుతుంది. మానవ హక్కుల కమిషన్ కూడా సుమోటోగా తీసుకోకపోవడం ఇది ఒక నిర్లక్ష్యంగా కనిపిస్తున్నది. ఇందుకు నిరసనగా దళితుల ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవడానికి, న్యాయ వ్యవస్థ స్వతంత్రతను నిలబెట్టడానికి, రాజ్యాంగంని గౌరవించుకోవడానికి నవంబర్ 17న చెలో ఢిల్లీ పిలుపునిస్తున్నాం. ఆ ఢిల్లీకి ఆత్మగౌరవంగా జీవించాలనుకునే దళితులందరూ, న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టాలని అనుకునే పౌరులందరూ, రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవాలనుకునే దేశ పౌరులందరూ కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా నవంబర్ 17న జరుగు చెలో ఢిల్లీ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం, పిలుపునిస్తున్నాం. ఇక్కడ చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడిని దేశం మొత్తం ఖండించింది. దేశ పాలక వర్గానికి నాయకత్వం వస్తున్న ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి నుంచి మొదలుకుంటే, ప్రతిపక్ష పార్టీలకు ప్రధానంగా నాయకత్వం వహిస్తున్న సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారి నుంచి మొదలుకుంటే, వామపక్షాలకు నాయకత్వం వహిస్తున్న సిపిఐ-సిపిఎం నేతల నుంచి మొదలుకుంటే, ఈ దేశంలో ఉండబడే అన్ని రాజకీయ పక్షాలు ఈ దాడిని తీవ్రంగా ఖండించినాయి. అదే సమయంలో గౌరవ ప్రధానమంత్రి లాంటి గౌరవ నరేంద్ర మోడీ గారు ఈ దాడిని ఖండిస్తూ మాట్లాడిన మాట, ఈ దాడి దేశ ప్రజలందరి ఆగ్రహానికి గురి చేస్తున్నదని చెప్పి, ఈ దాడి పట్ల దేశ ప్రజలందరూ ఆగ్రహం కలిగి ఉన్నారని చెప్పి మాట్లాడడం జరిగింది. అంటే 140 కోట్ల మంది దేశ ప్రజల ఆగ్రహానికి గురి చేయబడ్డ దాడి పట్ల ఇంతవరకు కేసు నమోదు కాలేదు. ఇది న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద జరిగిన దాడి అని, దాడి జరిగిన రోజు ఇది ఒక బ్లాక్ డే అని ప్రతిపక్షాలు, అన్ని పక్షాలు మాట్లాడినాయి. రాజ్యాంగం మీదనే జరిగిన దాడిగా, న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడిగా అన్ని పక్షాలు మాట్లాడినాయి. అయినా కేసు నమోదు కాలేదు. ఈ దేశంలో ఉండబడే 90% మంది ప్రజాస్వామిక దృక్పథం గల మేధావులందరూ ఈ దాడిని కులవివక్షతో కూడిన దాడిగా, ధర్మం పేరుతో దుర్మార్గంగా ప్రవర్తించిన దాడిగా, దళితుల మీద చేసిన దాడిగా, న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగం చేసిన దాడిగా 90% పైగా మేధావులు మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ
కేసు నమోదు కాలేదు. అంటే దేశ ప్రజలందరి ఆగ్రహానికి గురయ్యే సంఘటన ఈ దాడి అవుతే మరి కేసు ఎందుకు నమోదు కాలేకుండా పోయింది? కేసు నమోదు చేసే రాజ్యాంగబద్ధమైన హక్కు గల, కేసు నమోదు చేసే రాజ్యాంగబద్ధ హక్కు గల 3 వ్యవస్థలు ఇందులో తమ బాధ్యతను నిర్వర్తించట్లేదు అని స్పష్టంగా రుజువైంది. సుప్రీంకోర్టులో పోలీస్ స్టేషన్ ఉంటుంది, సుప్రీంకోర్టు ప్రాంగణంలో సుప్రీంకోర్టు పరిధిలో పోలీస్ స్టేషన్ ఉంటుంది, లేదా పోలీస్ స్టేషన్ పరిధిలో సుప్రీంకోర్టు ఉంటుంది. పోలీసులు దీన్ని ఒక సుమోటోగా కేసు నమోదు చేయలేదు. వాళ్ళకు వార్తా కథనాలు మీడియా ముందు స్పష్టంగా కనిపించినాయి. పోలీసులు కేసు నమోదు చేయలేదు. అదే సమయంలో సుమోటో కేసుగా తీసుకోవాల్సింది మానవ హక్కుల కమిషన్ తీసుకోవచ్చు. మానవ హక్కుల కమిషన్ కూడా వార్తా కథనాలను ఆధారంగా చేసుకొని ఎన్నో కేసులను నమోదు చేసిన చరిత్ర మానవ హక్కుల కమిషన్కు ఉన్నది. కొన్ని విషయాల మీద మానవ హక్కుల కమిషన్ ఎవరు ఫిర్యాదు చేసుకోకపోయినా కేసులు నమోదు చేశారు. అది దేశంలో 100లు ఉంటాయి, 1000 ఉంటాయి. తెలంగాణలో మచ్చుకు నేను ఒక 3 చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వామన్ రావు, న్యాయవాదులైన వామన్ రావు దంపతులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో హత్య గురైనప్పుడు మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు అందకముందే వార్తా కథనాలను చూసి సుమోటో కేసు నమోదు చేసింది. అదే సమయంలో మొన్న ఒక రౌడీ షీటర్ ఎన్కౌంటర్ నిజామాబాద్లో జరిగితే మానవ హక్కుల కమిషన్ సుమోటో కేసు నమోదు చేసింది. అదే సమయంలో ఒక హాస్టల్లో ఒక సంక్షేమ హాస్టల్లో సరైన విధంగా విద్యార్థులకు పౌష్టికాహారం అందట్లేదని, విద్యార్థులకు న్యాయం జరగట్లేదని చెప్పి వార్తా కథనాలను చూసి విద్యార్థుల అస్వస్థతకు యంత్రాంగం నిర్లక్ష్యం ఉన్నదని చెప్పి వార్తా కథనాలను చూసుకొని నిన్నగాక మొన్న సుమోటో కేసు నమోదు చేసింది. అంటే ఎవరో ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. ప్రజా ప్రయోజనాల రీత్యా సుమోటో కేసు నమోదు చేసే అధికారం మానవ హక్కుల కమిషన్కు ఉన్నది. కానీ ఇంతవరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఢిల్లీ కేంద్రంగానే పనిచేస్తున్నది. ఢిల్లీలో సుప్రీంకోర్టులో జరిగిన ఈ పాశవిక దాడి మీద ప్రపంచం చూసే విధంగానే వార్తలు వచ్చినాయి. ప్రపంచం కండ్ల ముందు అది కనిపించింది. ఆయన సుమోటో కేసు నమోదు చేయలేదు. ఇక్కడ వ్యవస్థలు ఒక్కొక్కటి ఇక్కడ ఎట్లా సైలెంట్గా ఉన్నాయో, ఒక వ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంట్ చట్ట పరిధిలో వాళ్ళకు సుమోటో కేసు నమోదు చేసే అధికారం ఉంది. ఒక వ్యవస్థ మానవ హక్కుల కమిషన్ రాజ్యాంగ పరిధిలో చట్ట పరిధిలో వాళ్లకు సుమోటో కేసు నమోదు చేసే అధికారం ఉంది. ఇంతవరకు వాళ్ళ బాధ్యత నెరవేర్చలేదు. ఇకపోతే హైకోర్టులో సుప్రీంకోర్టులో సుమోటో కేసులు, కోర్టు ధిక్కరణ కేసులు 100ల సంఖ్యలో నమోదైనాయి. సుమోటో కేసులు, కోర్టు ధిక్కరణ కేసులు 100ల సంఖ్యలో నమోదైనాయి. మొన్నటికి మొన్న జార్ఖండ్ హైకోర్టులో ఒక జడ్జి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకే ఒక 10 రోజుల క్రితం హైకోర్టు జడ్జి ఒక విచారణ చేస్తున్న సమయంలో ఒక లాయర్ హైకోర్టు జడ్జి మీద, న్యాయమూర్తి మీద ఒక అనుచిత వ్యాఖ్యలు చేసిందని దాని మీద హైకోర్టు ధర్మాసనం కూర్చొని సుమోటో కేసు నమోదు చేసింది. కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. అంతేకాదు, సుప్రీంకోర్టు తీర్పు మీద, ఒకనాడు సుప్రీంకోర్టు తీర్పు మీద 2 పత్రికల్లో కథనాలు తీర్పుకు విరుద్ధంగా వచ్చినాయి. అది
టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్ సంబంధించిన ఇద్దరు వార్తాపత్రికల్లో సంపాదకుల మీద కోర్టు ధిక్కారణ అభియోగం మోపేండ్రు. అంటే కోర్టు తీర్పుల మీద విమర్శలు కలిగి ఉన్న కథనాలను ప్రచురించినందుకు, కోర్టు తీర్పుల మీద విమర్శలు కలిగి ఉన్న కథనాలను ప్రచురించినందుకు కోర్టు ధిక్కారణ కేసు కూడా నమోదైన చరిత్ర కనిపిస్తున్నది. అంతేకాదు ఒకనాడు కరోనా ఉధృతమవుతున్న కాలంలో చీఫ్ జస్టిస్ ఆనాడు మాస్క్ పెట్టుకోకుండా ఒక 2-వీలర్ మీద పోతున్నాడని చెప్పి ప్రశాంత్ కుమార్ లాంటి ఒక న్యాయవాది ఒక లేఖ రాస్తే దాన్ని కోర్టు ధిక్కారణ కేసు కింద ప్రశాంత్ కుమార్ గారి మీద కూడా కోర్టు ధిక్కారణ కేసు పెట్టింది సుమోటోగా. అంతేకాదు కరోనా కాలంలో వలస కార్మికుల బాధల్ని పత్రికలు ప్రచురిస్తే ఆ బాధలను దృష్టి పెట్టుకొని సుమోటో కేసు నమోదు చేసింది, ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కరోనా కాలంలో కొన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందట్లేదని, రోగులు ఇబ్బందులు పడుతున్నారని, వైద్యులు సకాలంలో స్పందించట్లేదని చెప్పి కథనాలు వస్తే సుమోటో కేసులు నమోదు చేశారు. అంటే సుమోటో కేసులు నమోదు చేసే అధికారం హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు ఉన్నది. కోర్టు ధిక్కారణ కేసులు నమోదు చేసే అధికారం సుప్రీంకోర్టుకు, హైకోర్టులకు ఉన్నది. ఇంకొక ఉదాహరణ, చాలా బాధాకరమైన ఉదాహరణ. 2015లో హైకోర్టు జడ్జిగా ఉన్న ఒక దళితుడైన కర్ణన్, హైకోర్టు జడ్జిగా ఉండబడే కర్ణన్ సుప్రీంకోర్టులో నియామకాల్లో దళిత న్యాయమూర్తులకు న్యాయం జరుగుతలేదని చెప్పి, దళిత న్యాయమూర్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి సుప్రీంకోర్టుకు లేఖ రాస్తే ఆ లేఖ మీద కూడా కోర్టు ధిక్కారణ కేసు నమోదు చేయడం జరిగింది. కోర్టు ధిక్కారణ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. కోర్టు ధిక్కారణ కేసు కాడ క్షమాపణ చెప్పకపోతే హైకోర్టు జడ్జిని తీసుకెళ్లి దళితుడైన కర్ణన్ గారిని 6 నెలలు జైల్లో పెట్టి ఇక్కడ న్యాయ వ్యవస్థలో దళిత న్యాయమూర్తులకు న్యాయం జరుగుతలేదు, కొంచెం అవమానాలు జరుగుతున్నాయని చెప్పి ఒక లేఖ రాసేందుకే కోర్టు ధిక్కారణ కేసు అయింది. క్షమాపణ చెప్పకపోతే 6 నెలలు ఒక హైకోర్టు న్యాయమూర్తిని జైల్లో పెట్టడం జరిగింది. నేను అంటున్నా, తనకు తాను కథనాలను చూసి, పత్రికా కథనాలను చూసి, కండ్ల ముందు జరిగిన వాస్తవాలను చూసి కోర్టు ధిక్కారణ కేసులు నమోదు చేసే అధికారం ఉండబడే సుప్రీంకోర్టులోనే విచారణ జరుగుతున్న సమయంలోనే అందరూ చూడంగానే చీఫ్ జస్టిస్ మీద బూటుతో దాడి చేస్తే, ఆ దాడి చేసి 27 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు కోర్టు ధిక్కారణ కేసు దాడి చేసిన వ్యక్తి మీద నమోదు కాకపోవడం, సుమోటో కేసుగా తీసుకోకపోవడం చూస్తే నిజంగా దళిత న్యాయమూర్తులకు న్యాయం జరగట్లేదు అనడానికి సాక్ష్యం. లేఖ రాసినందుకే కర్ణన్ గారిని జైల్లో పెట్టిన న్యాయ వ్యవస్థ, కానీ చెప్పుతో దాడి గురైన చీఫ్ జస్టిస్కు న్యాయం చేయడంలో లేదా దాడి చేసిన వ్యక్తి పట్ల కఠినంగా వ్యవహరించడంలో, చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో న్యాయ వ్యవస్థ ముందుకు రాకపోవడం చూస్తే ఇక మాకు న్యాయం ఎలా జరుగుతుందని చెప్పి, న్యాయం వేస్తే మాకు న్యాయం చేయకపోతే ఇక న్యాయం ఎవరు చేస్తారని చెప్పి మేము భావించుకునే పరిస్థితి నాకే కాదు, దేశంలో ఉండబడే ప్రజలందరికీ వచ్చేసింది, ముఖ్యంగా దళిత వర్గాలకు వచ్చేసింది. మళ్ళీ చెప్తున్నాం, దేశం మొత్తం ఖండించిన ఈ సమస్య, దేశంలో ఉండబడే రాజకీయ పక్షాలని ఖండించిన సమస్య, దేశంలో ఉండబడే మేధావులందరూ ఖండించిన విషయం. ఇంతవరకు కేసు నమోదు చేయకపోవడం, 3 వ్యవస్థలు, ఒకటి న్యాయ వ్యవస్థ ముందుకు రాకపోవడం, పోలీస్ వ్యవస్థ ముందుకు రాకపోవడం, మానవ హక్కుల కమిషన్ కూడా ముందుకు రాకపోవడం, ఇక్కడ దళితుల పట్ల వ్యవస్థలు ఏ విధంగా వివరిస్తున్నాయో అందుకు ఒక ఉదాహరణ, దేశం మొత్తం మీద కనిపించే ఒక లేటెస్ట్ ఉదాహరణ, వాళ్ళ చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగిన తర్వాత న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, మానవ హక్కుల కమిషన్
తమ బాధ్యతను చట్టపరంగా ఉండబడి తమ బాధ్యతను చట్టపరమైన హక్కుగా ఉండబడి తమ బాధ్యతను నెరవేర్చడంలో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాయో ఇందుకు ఒక సాక్ష్యంగా మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో దేశంలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. దాడి చేసిన వ్యక్తి, ఆ వ్యక్తిని ప్రోత్సహించిన శక్తులు, దాడి చేసిన వ్యక్తి, ఆ వ్యక్తిని ప్రోత్సహించిన శక్తులు ఈ దేశంలో మీడియా ముందుకు వస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా ముందుకు వచ్చారు, ప్రింట్ ముందుకు వచ్చారు, సోషల్ మీడియా ముందుకు వచ్చేసారు. వాళ్ళు ధైర్యంగా ప్రకటన చేస్తున్నారు, మాకు రాజ్యాంగం ముఖ్యం కాదు, రాజ్యాంగంలో చట్టాలు ముఖ్యం కావు, మా విశ్వాసాలే ముఖ్యమని చెప్పి, రాజ్యాంగం ముఖ్యం కాదు, మా విశ్వాసాలే ముఖ్యమని చెప్పి, మేము అవసరం అంటే మళ్ళీ దాడి చేస్తామని చెప్పి మాట్లాడడం జరుగుతున్నది. ఇప్పుడు బోటు దాడి జరిగింది, కేసులు లేవు. రేపు అదే సుప్రీంకోర్టులో కత్తులతో దాడి చేసిన, తుపాకులతో దాడి చేసిన ఇక కేసులు నమోదు కావా? ఇక కేసులు నమోదు చేసే అవకాశం లేదా అని చెప్పి ఆలోచించే పరిస్థితి వచ్చేసింది. ఆలోచించే పరిస్థితి వచ్చిందనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఇట్లాంటి పరిస్థితుల్లో రాజ్యాంగం కొన్ని విలువలకు కట్టుబడి ఉన్నది. అన్ని మతాల విశ్వాసాలను భారతీయులందరూ గౌరవించాలి. వ్యక్తిగతమైన విశ్వాసం ఎవరికి ఉన్నా వాళ్ళ విశ్వాసాన్ని గౌరవిస్తూనే ఎదుటి వాళ్ళ విశ్వాసాన్ని అగౌరవపరచద్దని చెప్పి, ఎదుటి వాళ్ళ విశ్వాసాలను ఎవరు అగౌరవపరచద్దని చెప్పి మనకు రాజ్యాంగ విలువలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులైన మనం ఎవరమైనా ఆ రాజ్యాంగ విలువకు లోబడి జీవించాలి, ఆ చట్టాలకు లోబడి మనం ముందుకు సాగాలి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తు చేస్తున్నాను నేను, మా విశ్వాసం ఇదని చెప్పి క్రైస్తవులు నడి రోడ్డు మీద చర్చిలు కడితే న్యాయ వ్యవస్థ అంగీకరిస్తుందా? మా విశ్వాసం గొప్పదని చెప్పి ముస్లింలు మసీదులు కడితే, రోడ్ల మీద మసీదులు కడితే, చట్టవిరుద్ధంగా మసీదులు కడితే రాజ్యాంగం న్యాయ వ్యవస్థ ఒప్పుకుంటుందా? మా విశ్వాసం గొప్పదని చెప్పి, మా విశ్వాసం ఇదని చెప్పి మన హిందువులు రోడ్ల మీద దేవాలయాలు కడితే అది అక్రమ కట్టడాలుగా పరిగణలోకి తీసుకోదా? అంటే ప్రజా సౌకర్యాన్ని అడ్డుకునే విషయాలుగా పరిగణన తీసుకోరా? ప్రభుత్వాలు డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకుంటున్నప్పుడు అక్రమ కట్టడాల రూపంగా వివిధ దేవాలయాలు ఉన్నాయనుకోండి, చర్చిలు ఉన్నాయనుకోండి, మసీదులు ఉన్నాయనుకోండి, గుడులు ఉన్నాయనుకోండి, అది అక్రమ కట్టడాలు అయితే అది కూల్చమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పలేదా? చెప్పలేదా? రోడ్డు మధ్యలో దర్గా ఉన్నా, గుడి ఉన్నా, గుడిద్వార ఉన్నా, చర్చ్ ఉన్నా, ఏదైనా కూల్చాల్సిందే అని చెప్పి అక్రమ కట్టడాలకు సంబంధించిన విషయంలో ఏ విశ్వాసాలు కలిగి ఉన్న దేవాలయాలైనా సరే అది అక్రమ కట్టడాలు అవుతే ఖచ్చితంగా అది కూల్చాలని చెప్పి చెప్పలేదా? అంటే మన విశ్వాసాలు మన గొప్పవి అని చెప్పి నడి రోడ్డు మీద అక్రమ కట్టడాలు మనం కట్టుకోగలుగుతామా? అది లేదు కదా, దాన్ని సుప్రీంకోర్టు ఒప్పుకోదు కదా, రాజ్యాంగం ఒప్పుకోదు కదా. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అంతేకాకుండా మా విశ్వాసాలు గొప్పవి అని చెప్పి మేము దాడులు చేస్తామంటే అవి చట్ట పరిధిలోకి రావా? మా విశ్వాసాలు ఇదని చెప్పి మేము హత్యలు చేస్తామంటే అది చట్ట పరిధిలో క్రిమినల్ చర్యలు కావా? దాని చట్టాలు రాజ్యాంగం చూస్తూ మౌనంగా ఉంటుందా? ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను, మళ్ళీ చెప్తున్నా, భారతీయులందరం రాజ్యాంగంలో చట్టాలను గౌరవిస్తూ మనం బతకాలి. మన రాజ్యాంగంలో ఉండబడే చట్టాలను గౌరవిస్తూ మనం బతకాలి. ఇక్కడ రాజ్యాంగాన్ని గౌరవించేటోళ్ళు, రాజ్యాంగంలో ఉండే చట్టాలకు విలువనిచ్చేటోళ్ళే ఇవాళ దేశభక్తులు. మేము స్పష్టం చేస్తున్నాం, దేశభక్తుల అంశాన్ని నిర్ధారణ చేయడం అనే దానికి మళ్ళా విస్తృతమైన కోణాన్ని ఆవిష్కరించాలి. దేశభక్తులు ఎవరు, దేశభక్తులు కాని వాళ్ళు ఎవరు అనే విషయాన్ని, దేశభక్తులు కాని వాళ్ళు ఎవరు అనే విషయాన్ని నిర్ధారణ చేసుకునే విషయంలో ఖచ్చితంగా
ఒక విస్తృతమైన సందేశాన్ని మనం కలిగి ఉండాలి. మేము ఒక విషయం గుర్తు చేస్తున్నాం. నేను ఒకనాడు 4 దశాబ్దాల క్రితం విప్లవోద్యమంలో పనిచేసిన వ్యక్తిని. 4 దశాబ్దాల క్రితం విప్లవోద్యమంలో పనిచేసిన వ్యక్తిని. ఆనాడు విప్లవోద్యమాన్ని మేము గ్రామాల్లో విస్తరిస్తున్న దశలో, విప్లవోద్యమం ప్రచారం చేస్తున్న దశలో ఒక నినాదాన్ని గోడల మీద రాసేవాళ్ళం. నక్సలైట్లే దేశభక్తులు అని ఒక నినాదాన్ని ఆనాడు మీరు చూసే ఉంటారు. నక్సలైట్లే దేశభక్తులు అని చెప్పి గోడ మీద రాసేవాళ్ళు. మేము కూడా రాసిన వాళ్ళమే. మేము అప్పుడు నక్సలైట్ ఉద్యమంలో పాల్గొనేటోళ్ళం కాబట్టి నిజంగా నక్సలైట్లే దేశభక్తులేమో అని అనుకునేవాళ్ళం. అంటే ప్రజల కోసం త్యాగాలు చేస్తున్నాము, ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం, ప్రజా సమస్య పోరాటం చేస్తున్నాం కాబట్టి ఇక మాకంటే దేశంలో దేశభక్తులు ఎవరు లేరని చెప్పి మేము భావించుకునే వాళ్ళం. అప్పుడు మళ్ళీ మేము బయటకు వచ్చినాక అర్థమైంది, అంటే ప్రజల కోసం పనిచేసే ఎవరైనా సరే వాళ్ళు నక్సలైట్లే కానక్కర్లేదు, ఇంకోటే కానక్కర్లేదు. వాళ్ళు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవిస్తూ ప్రజల కోసం పాటుపడేట వాళ్ళందరూ నిజంగా దేశభక్తులు అవుతారు అని చెప్పి దాన్ని మనం విస్తృతం చేసుకోవాల్సి వచ్చేసింది. ఒకనాడు నక్సలైట్లే దేశభక్తులు అన్న మేము ఆనాడు, కానీ నక్సలైట్లే దేశభక్తులు కాదని రాజ్యాంగం మీద, చట్టాల మీద గౌరవం ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం పనిచేసే వాళ్ళందరూ, రాజ్యాంగాన్ని గౌరవించే దేశ ప్రజలందరూ, చట్టాలకు విలువనిచ్చే ప్రజలందరూ దేశభక్తులు అవుతారని చెప్పి దాన్ని విస్తృతం చేసుకునే అవకాశం నాలాంటి వాళ్ళకు వచ్చేసింది. ఒకనాడు నేనే నక్సలైట్లు దేశభక్తులు అన్నాను. నక్సలైట్లు మాత్రమే దేశభక్తులు అన్నట్టుగా నక్సలైట్లే దేశభక్తులు అనేవాళ్ళం. కానీ నక్సలైట్లే కాదు, శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, న్యాయ వ్యవస్థను గౌరవిస్తూ, చట్టాల పరిధిలో ప్రజల కోసం పనిచేసే భారతీయులందరూ దేశభక్తులే అని చెప్పి విస్తృతం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. మరింత విస్తృతం చేయాల్సిన బాధ్యత వచ్చేసింది. నేడు భారతదేశంలో పుట్టిన మనం, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ చట్టాలకు విలువనిచ్చేటోళ్ళం మనం అందరం కలిసి భారతీయులం. భారతదేశంలో పుట్టిన మనం పక్క దేశమైన పాకిస్తాన్ జిందాబాద్ అంటామా? పాకిస్తాన్ జిందాబాద్ అనేటోళ్ళని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటున్నాం మనం? పాకిస్తాన్ జిందాబాద్ అనేటోళ్ళని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటున్నాం? మన దేశ రాజ్యాంగం మనది, పాకిస్తాన్ రాజ్యాంగం పాకిస్తాన్ది. మనకు సైన్యం ఉన్నది, ఆ దేశానికి సైన్యం ఉన్నది. మనకు అణ్వాయుధాలు ఉన్నాయి, వాళ్ళకు అణ్వాయుధాలు ఉన్నాయి. తరచూ భారత్ పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరుగుతుంటుంది, గొడవలు జరుగుతుంటాయి. మన ప్రజల్ని, మన సైన్యాన్ని ఆయా సందర్భంలో ఎంతో ఇబ్బందులు పెట్టి నష్టం తీసుకొచ్చి చంపిన చరిత్ర వాళ్ళకి కనిపిస్తున్నది. అట్లాంటి పాకిస్తాన్ని జిందాబాద్ అని భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా అంటే వాళ్ళని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటున్నాం? దేశద్రోహులు అంటున్నాం. పాకిస్తాన్ జిందాబాద్ అంటే దేశద్రోహులు అంటున్నాం అనేది ఇది వాస్తవమే కదా. మరి భారతదేశానికి రాజ్యాంగం ఉన్నది, ప్రతి దేశానికి వాళ్ళ సొంత రాజ్యాంగం ఉన్నది. వాళ్ళ దేశాలకు అనుగుణంగా వాళ్ళ రాజ్యాంగం రాసుకున్నాయి. అమెరికా రాజ్యాంగం అమెరికా గొప్పదే, పాకిస్తాన్ రాజ్యాంగం పాకిస్తాన్ గొప్పదే, బంగ్లాదేశ్ రాజ్యాంగం బంగ్లాదేశ్ వాళ్ళకు గొప్పదే, చైనా రాజ్యాంగం చైనాకు గొప్పదే, శ్రీలంక రాజ్యాంగం శ్రీలంక గొప్పదే, నేపాల్ రాజ్యాంగం నేపాల్ గొప్పదే. ఏ చిన్న దేశమైనా ఏ పెద్ద దేశమైనా వాళ్ళకంటూ రాజ్యాంగాలు ఉన్నాయి, వాళ్ళ గొప్పే. మరి మన దేశ రాజ్యాంగం మన గొప్పదే కదా. మన దేశ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ప్రపంచ మేధావిగా గుర్తించబడ్డ వ్యక్తి కదా. ఏ దేశ రాజ్యాంగాలను రాసిన మహా మేధావులను ప్రపంచ మేధావిగా పరిగణలోకి తీసుకోలేదు. కానీ మన భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ప్రపంచంలో అగ్రగణ్యుడైన మేధావిగా ఐక్యరాజ్య సమితిని ఆయన బర్త్డేను నాలెడ్జ్ ప్రకటించింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రపంచంలో ఉండబడే మేధావుల కంటే గొప్ప మేధావి మన భారతదేశంలో ఒక దళితుడు రాసిన రాజ్యాంగాన్ని మనం గౌరవించాల్సిన అవసరం లేదా? మాకు రాజ్యాంగానికి మాకు సంబంధం లేదంటే, మాకు రాజ్యాంగ పరిధిలో చట్టాలకు సంబంధం లేదంటే, మా విశ్వాసాలే మాకు ముఖ్యమనుకుంటే మరి రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళు దేశభక్తులు ఎట్లా అవుతారు? పాకిస్తాన్ జిందాబాద్ అంటే దేశద్రోహి అంటున్నాం కదా, పాకిస్తాన్ జిందాబాద్ అంటే దేశద్రోహి అంటున్నాం కదా. మరి రాజ్యాంగం ముర్దాబాద్, రాజ్యాంగంలో చట్టాలు మాకు వర్తించవు, మా విశ్వాసాలు ముఖ్యం అని చెప్పి దాడులు చేస్తే వీళ్ళు రాజ్యాంగాన్ని ధిక్కరించినట్టు కాదా? భారత పౌరులుగా రాజ్యాంగాన్ని అవమానించినట్టు కాదా? చట్టాలను లెక్క చేయనట్టు కాదా? చట్టాలను లెక్క చేయని వాళ్ళను భారత పౌరులు అంటమా?
దేశభక్తులు అంటమా? రాజ్యాంగాన్ని ధిక్కరించేటోళ్ళను, రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళను దేశ పౌరులు అంటమా? దేశభక్తులు అంటమా? అనం కదా. అందువల్ల దేశభక్తులు ఎవరు, దేశద్రోహులు ఎవరు అనే విషయంలో గీత గీయాలనుకుంటే, దేశభక్తులు ఎవరు, దేశద్రోహులు ఎవరు అనే విషయంలో గీత గీయాలనుకుంటే పాకిస్తాన్ జిందాబాద్ అంటేనే దేశద్రోహులు అనేది కాదు, రాజ్యాంగాన్ని గౌరవించము అనేటోళ్ళని కూడా దేశద్రోహులుగానే చూడాలి. ఈ దేశ చట్టాలకు విలువనివ్వం అనేటోళ్ళని కూడా దేశద్రోహులుగానే చూడాలి. ఇది మా విజ్ఞప్తి. దేశభక్తులు దేశద్రోహులు అనే మధ్యలో నిర్వచనానికి గీత గీయాల్సిందే. విశ్వాసాల ముసుగులో రాజ్యాంగాన్ని గౌరవించమంటే దేశద్రోహులే వాళ్ళు. విశ్వాసాల ముసుగులో ఈ దేశంలో చట్టాలకు విలువనివ్వమంటే దేశద్రోహులే వాళ్ళు. ఒక పాకిస్తాన్ జిందాబాద్ అంటే దేశద్రోహి కాదు. ఈ దేశ రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విలువనివ్వం, గౌరవివ్వం, మా విశ్వాసాలే ముఖ్యమనుకుంటే వాళ్ళు దేశద్రోహులు అవుతారు. 140 కోట్ల మంది ఆగ్రహానికి గురి చేసిన సంఘటన ఒక సంఘటన అవుతే, ఆ సంఘటన మీద చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే దాడికి పాల్పడ్డ వాళ్ళే మళ్ళీ దాడులు చేస్తాం, మా విశ్వాసాలు ముఖ్యమంటున్నప్పుడు వాళ్ళు దేశభక్తులు ఎట్లా అవుతారు? వాళ్ళని దేశద్రోహులను పరిగణించాలి. అందువల్ల మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, దేశద్రోహుల నిర్వచనం, దేశభక్తుల నిర్వచనం విస్తృతపడాల్సిందే. దేశద్రోహులని నిర్వచనం చేయాలనుకుంటే, దేశభక్తులు ఎవరో తేల్చాలనుకుంటే ఆ నిర్వచనాన్ని విస్తృతపరచాల్సిందే. ఆ విస్తృతపరిచే కాడ రాజ్యాంగాన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సిందే, రాజ్యాంగంలో చట్టాలను ప్రామాణికంగా తీసుకోవాల్సిందే. ఆ ప్రామాణికంగా తీసుకుంటే రాజ్యాంగాన్ని గౌరవించేటోళ్ళు, చట్టాలకు విలువనిచ్చేటోళ్ళు దేశభక్తులుగా ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు అవుతారు. రాజ్యాంగానికి గౌరవించిన వాళ్ళు, చట్టాలకు విలువనివ్వని వాళ్ళు, విశ్వాసాలు ముఖ్యమని దాడులకు, హత్యలకు పాల్పడేటోళ్ళు వాళ్ళు దేశద్రోహులు అవుతాం. ఇది నిర్వచనం ముందుకు రావాల్సిందే. ఇక్కడ మేము అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని 100% గౌరవిస్తున్నాం. న్యాయం ఆలస్యమైన భవిష్యత్తులో కూడా ఆలస్యం జరుగుతుందని వేచి చూస్తున్నాం. మీ అందరూ తెలుసు, ఎస్సీ వర్గీకరణ ఉద్యమం న్యాయబద్ధంగా పరిష్కారం కావడం కోసం 30 ఏళ్ళు పోరాటం చేశాం శాంతియుతంగా. రాజ్యాంగం తుపాకులు పట్టుకొని పోవటం చేయమని చెప్పలే. రాజ్యాంగం దాడులు చేయమని చెప్పలే, దౌర్జన్యాలు చేయమని చెప్పలే. నీ హక్కులు సాధించుకోవడానికి ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధలో పోరాటం చేయమని చెప్పేశాం. ఇప్పుడు సిజే గారి మీద జరిగిన దాడిని నిరసిస్తూ కూడా రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, దేశం లెక్క లేని విధంగా నిన్నగాక మొన్న ఒక భారీ దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన చేశాం. అంటే రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మన న్యాయం కోసం పోరాటం చేయాల్సిందే. చట్టాలకు లోబడి మనం న్యాయం గురించి పోరాటం చేయాల్సిందే. చట్టాన్ని ధిక్కరించడం ద్వారా కాదు, రాజ్యాంగాన్ని ధిక్కరించడం ద్వారా కాదు. మన రాజ్యాంగాన్ని మౌనం గౌరవించకపోతే, మన చట్టాలను మనకు విలువనివ్వకపోతే ఇంకా ఎవరు విలువనిస్తారు? ఇట్లాంటి పరిస్థితుల్లోనే ఎంఆర్పిఎస్ పరంగా చెప్తున్నాం, దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి, న్యాయ వ్యవస్థ విలువను పెంచడానికి, రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి రేపు నవంబర్ 17న చలో ఢిల్లీ పిలుపునిస్తున్నాం. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకునే ప్రతి ఒక్కరూ ఢిల్లీకి రమ్మని కోరుతున్నాం. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉండబడే దళితులు, ప్రజాస్వామికవాదులందరినీ అక్కడ ఆహ్వానించబోతున్నాం. ఏది ఏమైనా దేశద్రోహులు ఎవరో, దేశభక్తులు ఎవరో తెలుసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. దేశభక్తులు, దేశద్రోహులు అంటే పాకిస్తాన్ జిందాబాద్ అంటే మాత్రమే దేశద్రోహులు ఏం కాదు. రాజ్యాంగాన్ని మేము ధిక్కరిస్తామంటే, చట్టాలకు విలువనివ్వమంటే వాళ్ళు కూడా దేశద్రోహులు అవుతారు. మా ఆత్మగౌరవం కంటే, మా అస్తిత్వం కంటే, రాజ్యాంగ విలువలను కాపాడడం కంటే మాకు వేరేది ముఖ్యం కాదనే విషయం కూడా మేము గుర్తు చేస్తూ, తప్పకుండా ఢిల్లీలో జరగబోయే మహా ఆత్మగౌరవ ప్రదర్శనలో 17వ తారీఖు నాడు అందరూ పాల్గొనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా. ఇకపోతే మొన్న కొంత ఇక్కడ పాత్రికేయ, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మిత్రులకు నేను చిన్న విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరి సహాయ సహకారాలతోటి ఉద్యమం నడుపుతున్నమాట ఎంత వాస్తవమో, నిజంగా సిజే గారి మీద దాడి జరిగిన తర్వాత భారతదేశంలో ఎక్కడ జరగని నిరసన ప్రదర్శన హైదరాబాద్లోనే జరిగింది. అందరి మనసులో ఆవేదన ఉన్నది, కానీ ఆవేదనకు ఒక ప్రజాస్వామ్యబద్ధమైన ఉద్యమ రూపం తీసుకురాలే. ఎక్కడ అది ఏ పార్టీలు తీసుకురాలే? దేశంలో అధికార పక్షం ఖండించింది, కానీ అరెస్టు గురించి డిమాండ్ చేస్తూ ఒక నిరసన ప్రదర్శన చేయలే. ప్రతిపక్షాలు, వామపక్షాలు ఖండించినాయి దాడిని. ఎవరు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేయలే. దళిత నేతల చేతిలో కొన్ని పార్టీలు ఉన్నాయి, వాళ్ళు ఖండించారు దాడిని, కానీ వాళ్ళు నిరసన ఉద్యమం చేయలే.
అంటే రాజ్యాంగం ఇచ్చిన అధికారాల మేరకు చట్టాన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఒక నిరసన కార్యక్రమం ఇక్కడ చేయలే. కానీ దేశంలో ఎక్కడ చేయకపోయినా ఒక 10 days టైంలోనే మధ్యలో దీపావళి సెలవులు, దీపావళి వచ్చిన మధ్యలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు జిల్లాలను ముంచెత్తినా మేము చలో హైదరాబాద్ను నిన్నగాక మొన్న వేలాది మందితో నిర్వహించాం. ప్రతి ఒక్కరి చేతిలో గవాయి గారి ఫోటో పెట్టి, గవాయి గారికి సంబంధించిన ఫ్లెక్సీ అది పెట్టి, ప్లే కార్డు పెట్టి, ప్రతి ఒక్కరు మాస్కులు పెట్టుకొని దేశంలో ఒక వినూత్నమైన ప్రదర్శన జరిగింది. ఇక్కడ మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఏంటంటే 1-2 ఛానల్స్ మినహాయించి ఏ ఎలక్ట్రాన్ మీడియాలో ఆ వార్తలు రాలే. కొంత TV9లో కొంత వచ్చింది, ఈటీవీలో వచ్చింది, మహా టీవీలో వచ్చింది, HM టీవీలో కొంత వచ్చింది, అదే సమయంలో కొంత జీ తెలుగులో వచ్చేసింది. మిగిలిన ఎక్కడ ఏ ఛానల్లో కూడా చిన్న వార్త కూడా రాలే. భారతదేశంలోనే మొదటిసారి అతిపెద్ద నిరసన ప్రదర్శన హైదరాబాద్లో జరిగింది. అదొక వినూత్నంగా జరిగింది. మీ అందరూ చూశారు. ఒక పిలుపుకు వేలాది మంది కదిలొచ్చారు. కానీ దాన్ని ప్రధానంగా కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా దాన్ని అసలు పట్టించుకోలే. నేను అంటున్నా, దాడికి గురైన వాళ్ళ పక్షాన న్యాయం గురించి, దళితుల గురించి, రాజ్యాంగం గురించి మేము మాట్లాడితే మీరు పట్టించుకోకపోతే, మీరు మీడియా ద్వారా ప్రచారం చేయకపోతే మీరు దాడి చేసిన వ్యక్తిని సమర్థించినట్టేగా. దాడి చేసిన వ్యక్తిని సమర్థించడం అంటే మీరు ఏ లిస్టులోకి వస్తారో అర్థం చేసుకోవాలి కదా. అంతేకాదు కొంత ప్రింట్ మీడియా అసలు నమస్తే తెలంగాణ లాంటి దాంట్లో ఒక అక్షరం ముఖ్య రాలే. నమస్తే తెలంగాణ అనేది ఒక పత్రికే కదా తెలంగాణకు. తెలంగాణ రాజధాని హైదరాబాదే కదా. దేశంలో ఎక్కలేని నిరసన ప్రదర్శన హైదరాబాద్లో చేశాం కదా. నమస్తే తెలంగాణలో ఒక అక్షరం రాలే, ఒక చిన్న ఫోటో రాలే, అసలు ర్యాలీ జరిగిందని ఒక అక్షరం కూడా రాయలే. ఇదేంది? అదే సమయంలో వెలుగులో ఏమి రాలే. ఇక ఆంధ్రజ్యోతిలో ఎక్కడెక్కడో వార్తలు తీసుకొచ్చి ప్రధాన వార్తగా చేశారు. మెయిన్ ఫ్రంట్ పేజ్లకి ఇచ్చేసారు. ఎక్కడెక్కడో వార్తలు తీసుకొచ్చి హైదరాబాద్లో ఏమన్నా జరిగినాయా? ఒక జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం యథావిధిగా జరుగుతుంది, దాన్ని కేటాయిస్తారు. మిగిలిన హైదరాబాద్లో ఏమన్నా జరిగినాయా? తెలంగాణ ఏమన్నా ఒక భారీ ప్రదర్శన జరిగిందా? హైదరాబాద్లో ఒక్కటే జరిగింది, వేలాది మందితో ప్రదర్శన. అది చీఫ్ జస్టిస్ దాడిని ఖండిస్తూ జరిగింది. దేశంలో మొదటిసారి జరిగింది. దాన్ని తీసుకెళ్ళి హైదరాబాద్లో అది చిన్న ఎడిషన్ ఉంటుంది కదా, సిటీ పేజీలో ఎక్కడో మూలకేసింది చిన్నగా. దేశంలో ఎక్కడో జరిగిన వార్తలను తీసుకొచ్చి మొదటి పేజీలు వేస్తారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ సంబంధం లేని వార్తలు కూడా వేస్తారు. కానీ హైదరాబాద్లో జరిగిన వార్తలు ఆంధ్రజ్యోతి ఒక చిన్న సిటీ పేజీలో ఒక చిన్న మూలకేసింది. ఇక కొంత రోమో ఫ్రంట్ పేజ్కి తీసుకొచ్చే వార్త కాదనుకున్నారేమో, అది లోపల పేజీలు వేస్తారు. నేను అంటున్నా, ఆ రోజు అత్యంత ప్రాధాన్యత గల ర్యాలీ ఇదొక్కటే, ఇంకా వేరే లేదు. ఇక్కడ మేము గుర్తు చేస్తున్నది ఏంటంటే, మేము అన్నీ గమనిస్తలేమని అనుకోవద్దు. మేము అన్నిటిని గమనిస్తున్నాం. ఇక్కడ దాడి గురైన వ్యక్తి దళితుడు, న్యాయవ్యవస్థలోనే దాడి జరిగింది. రాజ్యాంగం వెంటనే దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. కానీ వివక్ష కొనసాగుతుందని మేము రోడ్డు మీదకి వస్తున్నాం. రోడ్డు మీదకి వస్తే మాకు అండగా పత్రికలు నిలబడితే అది బాధితుల పక్షాన్ని నిలబడ్డట్టు అవుతుంది. అన్యాయం గురైనా, దాడులు గురైనా వాళ్ళ పక్షాన్ని నిలబడ్డట్టు అవుతుంది. కానీ మా వార్తలను కూడా అది తొక్కి పెట్టాలని చూస్తే, ఎవరెవరు తొక్కి పెట్టాలనుకుంటుండ్రో వాళ్ళని కూడా మేము పరిగణలోకి తీసుకుంటాము. వాళ్ళు దాడి చేసిన వాళ్ళ పక్షాన్ని ఉన్నారని మేము భావించుకోవాల్సి వస్తుంది. అందువల్ల వార్తలుగా చూడండి, వాస్తవాలుగా చూడండి, తొక్కిపెట్టే ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు నేను కొన్నిటి మీద మాత్రమే చెప్తున్నా, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు కూడా భవిష్యత్తులో చెప్తాం. కానీ మీడియా అనేది పక్షపాతంగా ఉండద్దని, రాజ్యాంగానికి చట్టాలకు లోబడే న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే వాళ్ళ పక్షాన్ని ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కొంత మీడియా ఆ పద్ధతిలో కాకుండా మా సొంత మీడియా, మాకు ప్రభుత్వ డబ్బులు రావట్లేదు, మాకు యాడ్స్ రావట్లేదు, మాకేదో చట్టబద్ధలు లేదు, మా పత్రిక మా రాజ్యాంగం అన్నట్టుగా
మా పత్రిక మా రాజ్యాంగం అన్నట్టుగా కొంత మీడియా ప్రవర్తిస్తుంది. ఆ ప్రవర్తనను ఎంఆర్పిఎస్ సీరియస్గా ఖండిస్తుందనేసి కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.